వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. హనుమత్ జయంతి సందర్భంగా పికెట్లో ఉన్నటువంటి హనుమంతుడి ఆలయానికి వచ్చానండి. చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ. రండి ఒకసారి టెంపుల్ చూద్దాం. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. మిరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్మకయున్నా. మిరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్మకయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. మచ్చికతో నితరాంతరముల మాయలలో పడబోకన్నా. మచ్చికతో నితరాంతరముల మాయలలో పడబోకన్నా. హెచ్చుగనూట 8 తిరుపతులెలమి తిరుగ పని లేదన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. ముచ్చటగాత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా. ముచ్చటగాత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా. వచ్చడి పరువపు దినములలో సుడిబడుటలు మానకయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన ఏకో నారాయణుడన్నా. ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన ఏకో నారాయణుడన్నా. అన్ని రూపులైయున్న పరాత్పరునా మహాత్ముని కథ విన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. ఎన్ని జన్మముల చేసి. ఇదండి ఏఓసికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ హనుమాన్ ఆలయము 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉందని చెప్తున్నారండి. మరిన్ని ఆలయాలతోటి వచ్చే సంచికలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.